Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో మనం ఈరోజు యూపీఎస్సి 2023 పేపర్ డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ వి డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. ఓకే, సో టుడే అవర్ టాపిక్ హిస్టరీ. మనం ఈరోజు హిస్టరీ డిస్కస్ చేద్దాము. డైలీ ఒక పేపర్ డిస్కస్ చేద్దాము, లైక్ ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా. సో ద ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. దిస్ ఈస్ ద ఏన్షియంట్ హిస్టరీ టాపిక్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఇక్కడ కింద ఇచ్చిన పేజ్ లో ఏ పేజ్ మ్యాచ్ అవుతాయి, కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడుగుతున్నారు. ఓకేనా, సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి బేస్ నగర్, బాజా అండ్ సిద్ధ నవసల్. సో అండ్ వెల్ నోన్ ఫర్, ఇవి దేనికి బాగా వెల్ నోన్ అని, అంటే బాగా ఫేమస్ గా అని అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ బేస్ నగర్ వచ్చేసి షైవైట్ అని, తర్వాత బుద్ధిస్ట్ అని, తర్వాత జైన్ కేవ్స్ అని అన్నారు. సో ఇందులో మనకి ఓన్లీ 2 పేర్స్ మాత్రమే కరెక్ట్. ఓకేనా, సో బాజా అండ్ సిత్తవాసల్. ఓకేనా, సిత్తనవాసల్. సో ఇక్కడ ఎప్పుడైనా ఆప్షన్ చూసేటప్పుడు జస్ట్ ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3, నన్. సో ఓన్లీ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. రిమెంబర్ ఓన్లీ 2 ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 2 ఓన్లీ. So most of the student they are confusing about these two words. Only two का मतलब two statements. Two only मतलब only two. So most of the students they are confusing and they are giving mistakes here. Okay. So only two. The Baja and Sittanavasal. Okay. Now we'll go to the explanation. Baja caves. This is the oldest Dakkan Rakat cave. Okay. Dated in 2nd century BC, and it's located in Maharashtra. ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్ర, పూణేలో. And it is famous for decorative frontages, and it's belong to the Hinayana Buddhist sect. Remember this. Okay, and the most prominent excavations ఏమున్నాయి ఇక్కడ? చైత్యాస్. ఓకే, కేవ్ నెంబర్ 12. అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది మనకి ఎర్లియస్ట్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు, లైక్ వుడెన్ ఆర్కిటెక్చర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ వాటి యొక్క షేప్ కూడా ఏ విధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన తబలా ఇన్స్ట్రుమెంట్ షేప్ లో ఉంటుంది అని, ఇలా మనకి ఆ షేప్ కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ సిత్తనవాసల్. సో ఇక్కడ చూడండి, సిత్తనవాసల్ వచ్చేసి ఇట్స్ ఏ స్మాల్ విలేజ్ ఇన్, ఎక్కడుంది విలేజ్ అని అంటే పుడుకొట్టై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఇట్స్ ఎ మేజర్ జైన్ టెంపుల్. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ వచ్చేసి మనకి బాజా వచ్చేసి బుద్ధిస్ట్ అండ్ సిత్తనవాసల్ వచ్చేసి జైన్ టెంపుల్. దీస్ 2 ఆర్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇది మనకి, అండ్ దీనికి మనము సినానిమస్లీ తీసుకుంటే దీని యొక్క నేమ్స్ హ్యామ్లెట్ అని, హిల్లాక్ అని ఈ విధంగా అనడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ సిత్తనవాసల్ తీసుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్హాబిటెడ్ ఏరియాస్ అండ్ ద మేజర్ జైన్ సెంటర్. రిమెంబర్ దిస్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ తమిళనాడు వేర్ వీ కెన్ పాండ్యా పెయింటింగ్స్. రిమెంబర్ దిస్, ఓన్లీ ప్లేస్ ఇన్ తమిళనాడు పాండ్యా పెయింటింగ్స్ యొక్క ఉన్న ఓన్లీ ప్లేస్ ఇది ఏంటి అని అంటే సిత్తనవాసల్. అండ్ ఇక్కడ మనము ఈ ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఆర్ట్ వర్క్ ఏ విధంగా ఉందంటే, ఆర్ట్ వర్క్ ఆన్ ద సీలింగ్ అంటే ఏంటండి? పైకప్పు. ఇక్కడ సీలింగ్ ఆఫ్ ద స్కంజం ద అర్ధ మగధ ఆఫ్ అరివర కోవిల్. ఓకే, అర్ధ మగధ ఆఫ్ అరివర కోవిల్ ఇస్ ద ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పోస్ట్ అజంతా కేవ్ పెయింటింగ్స్. రిమెంబర్ దిస్. అండ్ ఎప్పుడైనా మనం పెయింటింగ్స్ కానీ లేకపోతే మన పెయింటింగ్స్ గురించి చదువుకున్నప్పుడు, కన్స్ట్రక్షన్ గురించి చదువుకున్నప్పుడు మనము కొన్ని చూసుకోవాలన్నట్టుగా, లైక్ వాళ్ళు ఏ టెక్నిక్ యూజ్ చేశారు, ఏ మోడల్ ని ఫాలో అయ్యారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విచ్ టెక్నిక్ దే ఆర్ యూజింగ్? ఫ్రెస్కో. రిమెంబర్ దిస్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ బేస్ నగర్ పిల్లర్ ఇంక్రిప్షన్. ఇక్కడ మనకి ఆప్షన్ లో ఇంకొకటి ఇచ్చారు, ఏంటది? బేస్ నగర్. సో బేస్ నగర్ అనేది ఇట్స్ నాట్ ఏ కేవ్, ఇట్స్ ఏ పిల్లర్ ఇంక్రిప్షన్. ఓకే, సో నేను మీకు రాంగ్ ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. బేస్ నగర్ వచ్చేసి పిల్లర్ ఇంక్రిప్షన్. సో ఇది వచ్చేసి 113 BCE. తర్వాత బేస్ నగర్ అనేది నియర్ బై విదిషా, ఇక్కడ ఉందండి, మధ్యప్రదేశ్, సెంట్రల్ ఇండియాలో ఉండడం జరిగింది. అండ్ ది పిల్లర్ వాజ్ కాల్డ్ గరుడ స్టాండర్డ్. ఈ పిల్లర్ని ఏమని పిలుస్తారు? గరుడ స్టాండర్డ్ అని పిలవడం జరిగింది బై హెలిడోరస్. ఓకేనా, మరి ఏ దేవుడు ఉంటారు ఇక్కడ అని అంటే గరుడ. రిమెంబర్ దిస్. ఓకే, మన క్వశ్చన్ లో శైవిజం అని శివుని గురించి ఇవ్వడం జరిగింది, బట్ ఇక్కడ ఉండేది ఎవరు అని అంటే గరుడ. ఓకే, అండ్ ఇక్కడ పిల్లర్ని తీసుకుంటే ఇట్స్ కామన్లీ నేమ్డ్ ఆఫ్టర్ ద, ఎవరి తర్వాత పేరు పెట్టారు అనేది ఒకటి చూసుకోవాలి. అండ్ ఏ అంబాసిడర్ ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఎక్కడి నుంచి వచ్చారు అండ్ విచ్ ప్లేస్ దే వెంట్. ఓకేనా, చూడండి ఇక్కడ ఫ్రమ్ తక్షిల వాస్ సెంట్ టు ద ఇండియన్ రూరల్. ఎవరండి?
Bhagabhadra. Okay, and one more thing, ఎప్పుడైనా whenever you are reading the pillar or pillar inscriptions, so need to know about the script. Which script they used? Brahmi script. Remember this. నెక్స్ట్ చూడండి, ద పిల్లర్ ఆల్సో గ్లోరిఫైస్ ద ఇండియన్ రూరల్స్. ఏ ఇండియన్ రూరల్ గురించి చెప్తున్నానండి? భాగభద్ర. ఓకే, రిమెంబర్ దిస్ నేమ్ ఆల్సో. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రీజన్ వాస్ ధన్య కటక. ఓకే, ధన్య కటక ఆల్రెడీ మొన్న మనము బుద్ధిజం జైనిజం క్లాస్ లో నేను మీకు చెప్పేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ధన్య కటక, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, విచ్ ఫ్లోరిష్డ్ ద ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ ద మహాసంఘిక. ఓకే, ఇట్స్ లొకేటెడ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ధన్యకటక అనేది మనకి ఎక్కడ లొకేషన్ అనేది ఉంది అని అడుగుతున్నారు. సో మనకి లొకేషన్ వచ్చేసి ఆంధ్ర అండి. సో ధన్యకటకి ఇంకో పేరు ధరణికోట. ఓకే, ధరణికోట ఇస్ ద విలేజ్, is a village of Palnadu district of Andhra Pradesh. Which district? Palnadu district of Andhra Pradesh, and it is important for APPSC exam also, and it is also located in Amravati Mandal, Guntur Revenue District. Okay, Guntur Revenue Division. And 500 BC తీసుకున్నప్పుడు ధరణికోట వాజ్ వన్ ఆఫ్ ద, సో ఇట్ ఆల్సో నోన్ యాజ్ ధన్యకటకం. మరి ధన్యకటకం తీసుకుంటే ఏన్షియంట్ ధన్యకటకము విచ్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఎవరి క్యాపిటల్ అండి? శాతవాహన డైనాసిటీ. ఓకే, వాళ్ళు దక్కన్లో ఎప్పుడు రూల్ చేశారు అని అంటే ఫస్ట్ నుంచి 3rd century అని చెప్తారు. శాతవాహన కన్సిడర్ ద ఐడెంటికల్ విత్ ద ఆంధ్రాస్ ఆఫ్ పురాణాస్. విచ్ పురాణ? మత్స్య పురాణ. ఆల్రెడీ శాతవాహన క్లాస్ లో క్లియర్ గా చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ శాతవాహన ఫర్ స్టేట్ ఎగ్జామ్ ఎట్ ద సేమ్ టైమ్ సెంట్రల్ ఎగ్జామ్ ఆల్సో. అండ్ పురాణ అండ్ శాతవాహన ఇన్క్రిప్షన్స్ ఆర్ నాట్ మెన్షన్ అబౌట్ దెమ్. ఓకే, ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు సమ్ పురాణాస్ ఆంధ్రాస్ రూల్డ్ 300 years విత్ దేర్ క్యాపిటల్ ఏంటండి? విచ్ దేర్ క్యాపిటల్? ప్రతిష్టాన. ఓకే, ప్రతిష్టాన, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ క్యాపిటల్ వచ్చేసి ధన్యకటకం. సో కొన్ని మనము టీఎస్పీఎస్సీ రిలేటెడ్ బుక్ చదివినప్పుడు మనకి ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నియర్ బై ప్లేస్ వస్తుంది. సో సెకండ్ క్యాపిటల్ వచ్చేసి ధన్యకటక. చూసుకోవాలి, కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, బట్ మనము కొంచెం నార్త్ ఏరియా సౌత్ ఏరియా చదివినప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా? అండ్ ఇట్ ఆల్సో క్యాపిటల్ ఇంకెవరి క్యాపిటల్ అండి? కోట వంశ. ఓకే, నెక్స్ట్ మహాసంఘిక. మహాసంఘిక తీసుకుంటే ఇట్స్ ఏ మేజర్ డివిజన్. డివిజన్ అంటే నికాయ. ఓకేనా? మేజర్ డివిజన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ బుద్ధిస్ట్ స్కూల్ ఇన్ ఇండియా. అండ్ దేర్ వర్ వన్ ఆఫ్ ద 2 ఒరిజినల్ కమ్యూనిటీస్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ ఇక్కడ సబ్సెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఓకేనా? ఆ సబ్సెక్ట్లు ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మహాసంఘిక తీసుకుంటే మహాసంఘిక సెక్ట్స్ ఇనిషియల్ హెడ్ క్వార్టర్స్ వర్ మగధ. వాళ్ళకి ఇనిషియల్ హెడ్ క్వార్టర్స్ ఏంటంటే మగధ, బట్ దే ఆల్సో హ్యాడ్ ద ప్రామినెంట్ లొకేషన్ మధుర. రిమెంబర్ దిస్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియా. ఇక్కడ ఏమంటున్నాడు? విత్ రిఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియా ప్రకారం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు. ద కాన్సెప్ట్ ఆఫ్ స్తూప ఈజ్ బుద్ధిస్ట్ ఆరిజిన్. ఇక్కడ మనకి స్తూప యొక్క కాన్సెప్ట్ అనేది బుద్ధిస్ట్ ఒరిజిన్ అని. తర్వాత స్తూప వాజ్ ఆల్వేస్ జనరల్లీ ఏ రెపోజిటరీ రిలెక్స్ అని. తర్వాత స్తూప వాజ్ ఏ ఓటివ్ అండ్ కమోమరేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ద బుద్ధిస్ట్, అంటే బుద్ధుని యొక్క జ్ఞాపకార్థకాలుగా కట్టినవి అని. సో ఇలా మనకి 3 స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 మాత్రమే. సో అవేంటి అనేది మనం చూద్దాం. ఓన్లీ 2 అంటే ఏంటండి? 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అసలు స్తూప ఎలా వచ్చింది ఏంటి అని తీసుకుంటే, ఇన్ బుద్ధిజం ఏ స్తూప ఈజ్ ఏ మౌండ్ లైక్ హెమిస్పెరికల్ స్ట్రక్చర్. ఇక్కడ మనము కాన్సెప్ట్ ఆఫ్ స్తూప తీసుకున్నప్పుడు ఇది బుద్ధిస్ట్ ఒరిజిన్ అని కూడా మనము ఇక్కడ చెప్పుకోవడము, ఏ విధంగా ఒరిజిన్ అనేది కూడా మనం చూడొచ్చు. సారీ, ఇన్ బుద్ధిజం స్తూపాస్ ఏ విధంగా ఉన్నాయి? మౌండ్ లైక్ ఏ హెమిస్పెరికల్ స్ట్రక్చర్. మీ డయాగ్రామ్ చూడండి, మీకు తెలుస్తుంది. సో ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నాయి? తోరణాస్ ఏ విధంగా ఉన్నవి? సారీ. అండ్ స్తూప డోమ్, తర్వాత హార్మిక, యస్తి, ఛాత్రాస్, సో అప్పర్ లోవర్ వాక్ వేస్, అండ్ తర్వాత స్టోన్ ఫెన్స్, సో సౌత్ తోరణ, డబల్ స్టేర్ వేస్. సో ఈ విధంగా మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎట్ ద సేమ్ టైమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. మీకు డయాగ్రామ్ అయితే డ్రా చేస్తే స్కోర్ ఎక్కువ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్ డయాగ్రామ్ నేర్చుకోండి. ఓకేనా? అండ్ ఈ పార్ట్స్ కూడా మనం మంచి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే,
నెక్స్ట్ ప్రదక్షిణ పాత్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ రిచువల్. ఇక్కడ ప్రదక్షిణ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్ రిచువల్ అండ్ డివోషనల్ ప్రాక్టీస్ అనేది ఇది ఒక బుద్ధిజంలో ప్రదక్షిణ పాత్ అనేది ఇంపార్టెంట్ రిచువల్ గా ఇది ఒక డివోషనల్ ప్రాక్టీస్ లాగా కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా. అండ్ వీటికి ఇప్పుడు ఈ స్తూపాస్ తీసుకున్నప్పుడు వీటికి ప్రదక్షిణ పాత్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, లార్జ్ స్తూపాస్ తీసుకున్నప్పుడు దే హ్యాడ్ ఏ వేదిక రైలింగ్స్. ఓకే. సారీ, ఇది వచ్చేసి అవుట్ సైడ్ ద పాత్ అరౌండ్ ద బేస్ ఆఫెన్ హైలీ డెకరేటివ్ విత్ ద స్కల్ప్చర్ అండ్ ఎస్పెషల్లీ ద తోరణ గేట్వేస్ ఆఫ్ విచ్ దే ఆర్ యూజువల్లీ 4. ఇక్కడ మీరు చూడండి తోరణ గేట్వేస్, ఇక్కడ ఉన్న ఈస్ట్ తోరణ, వెస్ట్ తోరణ, ఓకేనా, సౌత్ తోరణ, నార్త్ తోరణ ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి 4 గేట్వే తోరణాస్ అయితే ఉండడం జరుగుతుంది. టాప్ ఆఫ్ ద డోమ్ ఇదండి. మనకి డోమ్ అంటే ఏంటిది ఇది. ఓకేనా, ఇక్కడ స్తూపా డోమ్ అని ఉంది కదా, టాప్ ఆఫ్ ద డోమ్ తీసుకున్నప్పుడు మనకి చైత్రాస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి ఛాత్రాస్. ఓకేనా, ఛాత్ర ఇది ఒక గొడుగు మోడల్ కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ ఛాత్రాస్. సో అంటే ఇలాంటి స్తూపాస్ గురించి చదువుకున్నప్పుడు యు నీడ్ టు స్టడీ వాట్ ఈస్ ద తోరణాస్ అండ్ డోమ్స్, హార్మిక, యాస్తి, ఛాత్రాస్ అండ్ ప్రదక్షిణ పాత్. ఓకే, ఆర్ స్టేర్ వేస్, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ బుద్ధిజం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు మరి గ్రేట్ స్తూప ఎక్కడ ఉందండి, సాంచి, అది ఎక్కడ, మధ్యప్రదేశ్. గ్రేట్ స్తూప ఇన్ సాంచి, మధ్యప్రదేశ్. ఓకే, తర్వాత మౌంట్స్ ఫర్ రిలిక్స్ ఆఫ్ బుద్ధిజం 5th సెంచరీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏ విధంగా ఉన్నాయనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎస్పెషల్ గా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి ఈ బుద్ధిస్ట్ అనేవి ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయినవి అనేది ఇంపార్టెంట్. ఇవి స్ప్రెడ్ బిట్వీన్ ద 8 స్తూపాస్ అనేవి మనం చూడొచ్చు. ఇక్కడ రిలిక్స్ తీసుకున్నప్పుడు ద రిలిక్స్ ఆఫ్ బుద్ధాస్ వర్ స్ప్రెడ్ బిట్వీన్ వేటి మధ్య అని అంటున్నాడు, 8 స్తూపాస్ మధ్య ఎక్కువ స్ప్రెడ్ అయినాయి అని చెప్తున్నారు. అదొకటి రాజాగృహ, సారీ, వైశాలి. సో ఈ పేర్లు అన్నీ మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. కొంచెం అంటే నేమ్స్ అనేది మనకు అడగకపోవచ్చు, కానీ క్వశ్చన్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏదో క్వశ్చన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు అనేది. డైరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. వన్ మినిట్ అండి. సో ద రిలిక్స్ ఆఫ్ బుద్ధ వర్ స్ప్రెడ్ బిట్వీన్, ఇక్కడ బుద్ధుని యొక్క రిలిక్స్ అంటే లైక్ మనం తెలుగులో వచ్చేసి ఆబ్జెక్టివ్స్, లైక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్స్ మోస్ట్లీ అని మనం అంటాము. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే 8 స్తూపాస్ మధ్యలో ఉన్నాయంటాము. రాజగృహ, వైశాలి, కపిలవస్తు, ఓకేనా, తర్వాత అల్లకప్ప, రామగ్రహ, పావ, కుషినగర్ అండ్ వేతపైద. ఓకే, సో దీస్ ఆర్ ద 8 స్తూపాస్ మధ్య ఉంది అని అంటాము. మరి స్తూపాస్ లో కూడా టైప్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం ఒక స్తూప చూసుకున్నాం ఇక్కడ. ఇదే కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్తూపాస్ అయితే ఉంటాయి. ఓకేనా, బుద్ధిస్ట్ స్తూప కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు ద 5 టైప్స్ అని చెప్తారు. ఒకటి రెలిక్ స్తూప, సో ఇన్ విచ్ రెలిక్స్ ఆర్ రిమైన్స్ ఆఫ్ ద బుద్ధ, హిస్ డిస్ప్లేస్ అండ్ లే సెయింట్ ఆర్ ఇంటర్డ్. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ స్తూప, ఆబ్జెక్ట్ స్తూప మతలబ్ ఐటమ్స్ ఇంటర్డ్ ఆర్ ఆబ్జెక్ట్ బిలాంగింగ్ టు బుద్ధ. ఓకేనా. నెక్స్ట్ కమెమరేటివ్ స్తూప, మతలబ్ ఇక్కడ ఏమంటే జ్ఞాపకార్థంగా లైక్ బుద్ధుని యొక్క జీవిత చరిత్రను తీసుకొని కడతారు కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ సింబాలిక్ స్తూప తీసుకున్నప్పుడు మరి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. సింబలైజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద బుద్ధిస్ట్ థియాలజీ. ఓకే, నెక్స్ట్ ఓటీవీ స్తూప. సో ఓటీవీ స్తూప తీసుకున్నప్పుడు ఇట్స్ కన్సిడర్ ద విజిట్ ఆర్ టు గెయిన్ ద స్పిరిచువల్ బెనిఫిట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ అంటే 5 స్తూపాస్ చూసుకోవాలి. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఏన్షియంట్ సౌత్ ఇండియా అండ్ కోర్కై, పోంపు అండ్ ముచిరి యాజ్ వెల్ యాజ్ అని అన్నారు. మీకు థర్డ్ క్వశ్చన్ లో క్లారిటీ ఉంది కదా, సో ఓన్లీ 2 మాత్రమే రైట్. సో స్తూపాస్ అనేవి బుద్ధిస్ట్ నుంచి వచ్చాయి. తర్వాత స్తూపాస్ ఆర్ జనరల్లీ రెపోజిటరీ రిలిక్స్ అనేది ఇది కరెక్టా కాదా. అండ్ స్తూపాస్ ఆర్
ఇది మనకి కాదండి. స్తూపాస్ వాజ్ ద వోటివ్ అండ్ కమమరేటివ్ స్ట్రక్చర్ ఇన్ బుద్ధిస్ట్ అని మనము చూసుకున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఇక్కడ ఓటివ్ స్తూప, అందుకే ఈ 5 టైప్స్ ఆఫ్ స్తూపాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రెలిక్ స్తూప, ఓటివ్ స్తూప, ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటేనే మనం ఆన్సర్ అయితే కరెక్ట్గా చేయగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద ఏన్షియంట్ సౌత్ ఇండియా కోర్కాయ్, పోంపు అండ్ ముచిరి యాజ్ వెల్ యాజ్ ముచిరి వర్ వెల్ నోన్ యాజ్ ఫర్. ఇక్కడ ఏమంటుండ్రో ఇవైతే ఏదైతే ఉన్నాయో ఇక్కడ నేమ్స్ అయితే ఇచ్చారు కదా, ఈ నేమ్స్ వెల్ నోన్ ఫర్ దేనికి వెల్ నోన్ అని అడుగుతున్నారు. అంటే వీళ్ళకి క్యాపిటల్ నేమ్సా, లేకపోతే పోర్ట్స్ నేమ్సా, లేకపోతే మా స్టీల్ మార్కెటింగా, లేదంటే జైన్ తీర్థంకర్స్ ఎవరు ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి పోర్ట్ నేమ్స్ అండి. ఓకేనా. సో ఇవి వచ్చేసి పోర్ట్స్ యొక్క రిలేటెడ్ నేమ్స్. కోర్కాయ్ వచ్చేసి ఎక్కడ ఉంది మరి, కోర్కాయ్ వచ్చేసి కోర్కాయ్ అండ్ అలగాంకులం. Korkai and Alagankulam are believed to have the exchange centers of the పాండ్యాస్. ఎవరి యొక్క ఎక్స్చేంజ్ సెంటర్స్ అండి, పాండ్యాస్. కోర్కాయ్ అనేది ఇది ఒక పోర్ట్ అండి. ఓకేనా. పోర్ట్ ఎట్ ద మౌత్ ఆఫ్, మరి ఏ రివర్ దగ్గర ఉంది అని అంటే తామ్రపార్ని అనేది మనం మన ఎన్షిఆర్టీ బుక్స్ లో వస్తుందండి పేరు. ఓకేనా. ఇట్స్ ఏ ఫేమస్ ఫర్, ఎందుకు మరి ఫేమస్ అంటే ఇక్కడ చూడండి పిఎల్ ఫిషరీస్ కి ఇది చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ ముజిరీస్. సో ముజిరీస్ ఆర్ ముసిరి అని అంటాము. సో ముజిరీస్ వచ్చేసి ఏన్షియంట్ హార్బర్స్. ఓకే, ఏన్షియంట్ హార్బర్స్ అండ్ అర్బన్ సెంటర్స్ ఆఫ్ ద మలబార్ కోస్ట్ అనేది మనము జియోగ్రఫీ క్లాసెస్ లో చూసాము. ఓకేనా. అండ్ ఇవి ఎక్కడ ఫౌండ్ చేశారు అంటే మెన్షన్డ్ ఇన్ ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. సో ఇది ఎక్కడ ఉంది లొకేషన్ అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. అయితే ఇది ఎక్కడ మెన్షన్ చేశారు అంటే తమిళ్ పోయమ్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఇట్ వాజ్ ద మేజర్ ఏన్షియంట్ పోర్ట్ సిటీ ఆఫ్ చేరాస్. ఇది ఎవరి యొక్క మేజర్ ఏన్షియంట్ పోర్ట్ సిటీ అండి, చేరాస్ యొక్క. నెక్స్ట్ పూహార్ ఆర్, ఇంకా దీనికి ఇంకో పేరు ఏంటండి, కావేరి పట్టణం ఆర్ పోంపూహార్. చాలా మంది పోంపూహార్ అండ్ పూహార్ అనగా కన్ఫ్యూజ్ అవుతారు. మనకి కావేరిపట్నం అయితే మనం హిస్టరీలో చదువుకుంటాం కాబట్టి గుర్తుండిపోతుంది. సో కావేరిపట్నం ఆర్ పూహార్ ఆర్ పోంపూహార్, మనకి 3 నేమ్స్ ఉన్నాయి జరిగింది. సో పూహార్ తీసుకుంటే ఆల్సో నోన్ యాజ్ ఏ పోంపూహార్. ఓకే, దీని పేరేంటి ఇంకోటి పోంపూహార్. ఇది టౌన్ వచ్చేసి, ఇది టౌన్ చూడండి, టౌన్ ఇన్ ద మైలదుతురి డిస్ట్రిక్ట్స్. ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మెయిన్ నేమ్ ఏంటంటే తమిళనాడు అనేది ఇంపార్టెంట్. కొన్ని నేమ్స్ అయితే డిఫికల్ట్ గా ఉంటాయి, సో చూసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్లోరిషింగ్ ఏన్షియంట్ పోర్ట్ సిటీ. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ఏ కావేరి పట్నం. రిమెంబర్ దిస్. ఓకే, విచ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్, ఎక్కడ మరి దీని గురించి డిస్క్రైబ్ చేశారు, సంగం లిటరేచర్. చూడండి ఇక్కడ మనము ప్రతి దానికి కూడా ఎక్కడెక్కడ వచ్చాయి అనేది చూసుకుంటున్నాం. ఇక్కడ కోర్కాయ్ తీసుకుంటే మనకి రివర్ వచ్చేసి తామ్రపాని, తర్వాత ముజిరీస్ తీసుకున్నప్పుడు మనకి ఏన్షియంట్ పోర్ట్ సిటీ చేరాస్ అని. ఓకేనా. మరి ఇది ఎక్కడ తమిళ్ పోయమ్స్ లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. తర్వాత కావేరిపట్నం తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి ఎక్కడ మెన్షన్ చేశారనేది కూడా మనము చూసుకుంటున్నాము. అండ్ దీనికి ఇంకా కావేరిపట్నం అని దీనికి 2 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయని కూడా మనం చెప్పడం జరిగింది. మరి ఇది ఎక్కడ డిస్క్రైబ్ చేస్తుంది అంటే సంగం లిటరేచర్స్. శిలపక్కాధికారం మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, సంగం లిటరేచర్ శిలపక్కాధికారం అని, మణిమేకలై, ఓకేనా, పట్టినపాలై, అఖనానూర్. సో ఇలా మనకి సంగం లిటరేచర్స్ చెప్పడం జరుగుతుంది యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఎర్లీ చోలాస్. సో ఎర్లీ చోలా కింగ్ ఇన్ తమిళకం. సో ఈ విధంగా మనకి ఏమన్నా లిటరేచర్స్ రిలేటెడ్ గా ఉన్నప్పుడు కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టీస్ ఆఫ్, చూడండి ప్రాక్టీస్ ఆఫ్ కిరుతల్. ఓకే, ప్రాక్టీస్ ఆఫ్ కిరుతల్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద సంగం పోయమ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది అన్ని ఏన్షియంట్ హిస్టరీ నుంచి మనకు వచ్చిన క్వశ్చన్స్. సో ఇక్కడ సంగం పోయమ్స్, ఇక్కడ ఆల్రెడీ మన సంగం లిటరేచర్స్ అని వచ్చింది కదా ఎక్స్ప్లెనేషన్ లో, సంగం పోయమ్స్. ఓకేనా. ఇది ఏది మనకి ఇక్కడ సంగం పోయంలో మెన్షన్ చేశారని అడుగుతున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టీస్. మన కింద ఇచ్చిన దానిలో ఇక్కడ ఈ వట్టి కిరుతల్ అనే దాని గురించి ఎక్కడ సంగం పోయట్లో మెన్షన్ చేశారు అని అడుగుతున్నారు. సో మన ఈ 4 స్టేట్మెంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూద్దాం. ఇక్కడ కింగ్స్ ఎంప్లాయింగ్ ఉమెన్ బాడీ గార్డ్స్. ఓకేనా, కింగ్స్
ఉమెన్ బాడీ గార్డ్స్ ని ఎంప్లాయ్ గా పెట్టేవాళ్ళు అని. తర్వాత లెర్నడ్ పర్సన్స్ అసెంబ్లింగ్ ఇన్ రాయల్ కోర్ట్స్ టు డిస్కస్ ద రిలీజియస్ అండ్ ఫిలాసఫికల్ మ్యాటర్స్ అండ్ యంగ్ గర్ల్స్ కీపింగ్ వాచ్ ఓవర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ and driving away birds and animals, and king defeated in a battle, committing the ritual suicide by starving himself to death. సో ఈ విధంగా మనకి అనడం అయితే జరుగుతుంది. సో మరి వట్టకిరీటల్ అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏ ప్రాక్టీస్ గురించి చెప్తుంది అని అంటే ఆన్సర్ డి అండి. ఇక్కడ కింగ్ డిఫీటెడ్ ఇన్ ఏ బ్యాటిల్ కమిటింగ్ రిచువల్ సూసైడ్ బై స్టార్వింగ్ హిమ్సెల్ఫ్ టు డెత్. సో ఆప్షన్ వచ్చేసి డి. మరి ఈ వటకిరీటల్ తీసుకున్నప్పుడు ఇది ఏంటి అని అంటే ఇట్స్ ఆల్సో వటకిరీటల్ యాజ్ ఆల్సో వాదకిరీటల్. ఓకే, వాదకిరీటల్ ఆర్ వాదకిరీటల్. సో నేమ్స్ అనేవి మనకి డిఫరెంట్ గా ఉన్నప్పుడు అవి కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మనకి కొంచెం నేమ్స్ డిఫరెంట్ గా ఇవ్వడం వల్ల మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇందాక కావేరీపట్నం అనేది మనకి తెలుసు, సో నేమ్ అక్కడ పుహార్ అని ఇవ్వడం వల్ల మనకి కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో అందుకనే నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు మనము వటకిరీటల్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి వాజ్ ద తమిళ్ రిచువల్ ఆఫ్ ఫాస్టింగ్ స్టిల్ డెత్. తమిళ యొక్క రిచువల్ ఎప్పుడు వరకు ఫాస్టింగ్, స్టిల్ డెత్ వరకు ఫాస్టింగ్ ఉంటారంట. అండ్ ఇట్ వాజ్ ఎస్పెషల్లీ వైడ్ స్ప్రెడ్ డ్యూరింగ్ ద సంగం ఏజ్. ఇది ఎప్పుడు స్ప్రెడ్ అయింది అని అంటే సంగం ఏజ్ టైంలో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. సో ఇందులో నుంచి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం తమిళ్ కింగ్స్ తీసుకున్నప్పుడు ఇన్ ఆర్డర్ టు సేవ్ దేర్ హానర్స్ అండ్ ప్రెస్టీజియస్ ఫర్ ప్రిపేర్డ్ ద మీట్ దేర్ డెత్ ఫెన్సింగ్ నర్త్. ఇలా అంటే వాళ్ళు వాళ్ళు ఏ విధంగా రిచువల్స్ ఫాలో అయ్యేది అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఏన్షియన్ ఇండియన్ హిస్టరీ ప్రకారము కింద ఇచ్చిన పేర్స్ ని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి లిటరసీ వర్క్స్ ఇచ్చారు అండ్ ఆథర్స్ ఇచ్చారు. చాలా మంది ఏన్షియంట్ హిస్టరీ అనగానే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారు. మెయిన్ గా ఏన్షియంట్ హిస్టరీలో చదవాల్సింది ఏంటంటే బుక్స్ కానీ ఆథర్స్ కానీ లైక్ ఏమైనా బ్యాటిల్స్ ఉంటే వాటి యొక్క ఏ ఇయర్ లో మ్యాచ్ అవుతున్నాయి, సో ఈ విధంగా చూసుకోవాలి. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఏమైనా పోయమ్స్ ఉన్నాయా ఇలాంటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, సో లిటరేచర్ వర్క్స్ తీసుకుంటే దేవి చంద్రగుప్త, ఓకేనా, హమ్మిరా మహాకావ్య, మిలిండ పాంట, ఓకే, నీతి వాక్యమిత్ర. అండ్ ఆథర్ తీసుకున్నప్పుడు బిల్హానా, నాయచంద్ర, నాగార్జున, సోమదేవ. సో మరి ఇక్కడ ఆన్సర్ చూడండి మనకి ఓన్లీ 2 మ్యాచ్ అవుతున్నాయి. సో ఓన్లీ 2 అంటే ఏంటి, 2 పేర్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో అవేంటి చూద్దాం. ఇక్కడ దేవి చంద్రగుప్తం తీసుకున్నప్పుడు మనకి విశాఖ దత్త మనము ఆల్రెడీ చూసాం కదా, దేవి చంద్రగుప్తం విశాఖ దత్త అని. సో మరి ఇక్కడ విశాఖ దత్త అంటే మరి ఏది వస్తుంది అని మీకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. సో చూడండి ఇక్కడ దేవి చంద్రగుప్తం బై విశాఖ దత్త 6th century. ద ప్లే ఇక్కడ కింగ్ తీసుకున్నప్పుడు ద కింగ్ రామగుప్త డిసైడెడ్ టు సరెండర్ హిస్ క్వీన్ ధ్రువదేవి టు షకా ఎనిమీ వెన్ బెసిన్. సో రామగుప్త యంగర్ బ్రదర్ ఎవరండి, చంద్రగుప్త ఎంటర్ ద ఎనిమీ క్యాంప్ తను ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగింది. తర్వాత హమ్మిరా మహాకావ్య ఎవరండి, బై నాయచంద్ర సూరి. సో ఇక్కడ మనకి దేవి చంద్రగుప్తం వచ్చేసి మనకి ఎవరండి, విశాఖ దత్త. మరి ఇక్కడ ఉన్నదా ఆన్సర్, లేదు, అది చూసుకోవాలి. తర్వాత హమ్మిరా మహాకావ్య తీసుకున్నప్పుడు మనకి నాయచంద్ర సూరి. సో నాయచంద్ర సూరి ఉందా మనకి ఇక్కడ ఉందండి చూడండి. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద లెజెండరీ బయోగ్రఫీ ఆఫ్ 13th century. మరి ఎవరి బయోగ్రఫీ అనేది కూడా చూసుకోవాలి, కింగ్ హమీరా. ఓకే, నెక్స్ట్ ఇది ఏం డిస్క్రైబ్ చేస్తుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మిలిండ పన్వా, ఇది వచ్చేసి బుద్ధిస్ట్ టెక్స్ట్, మీ అందరికీ తెలిసిన ఆన్సరే. ఓకేనా, సో ఇది ఎప్పుడు ఏ టైంలో అనేది కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, కావాలంటే జస్ట్ స్లైడ్ పౌజ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నీతి వాక్యమిత్రం. సో నీతి వాక్యమిత్రం బై ఎవరండి, సోమదేవ సూరి. సో మరి మనకి నీతి వాక్యమిత్రం ఇచ్చారు కదండి సోమదేవ సూరి. సో దిస్ వన్ అండ్ దిస్ వన్, దీస్ 2 ఆర్ ద రైట్ ఆన్సర్. మిలిండ పర్వ నాగార్జున అన్నారు, రాంగ్ ఆన్సర్. ఓకేనా, ఇది రాంగ్
అండ్ ఫస్ట్ది కూడా రాంగ్. సో ఓన్లీ సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రైట్. సో ఇప్పుడు ఓన్లీ 2 రైట్. అర్థమైందా మీకు? సో ఏదేది రైట్ అండి? 2 అండ్ 4 ఆప్షన్స్ ఆర్ రైట్. ఓకే. నీతి వాక్యమిత్రం తీసుకున్నప్పుడు దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా చూసుకుంటే, ఇది వచ్చేసి ఎక్కడ మెన్షన్ చేశారనేది ఇంపార్టెంట్. మెన్షన్ ద సోమదేవ అండ్ ఆల్సో ఆథర్ ఆఫ్ ద లిటరేచర్ ఆఫ్ ద యక్ష. ఓకేనా? యక్షశిలక అండ్ సోమదేవ సూరి ఆయన గురించి తీసుకున్నప్పుడు సోమదేవ సూరి వాజ్ ద సౌత్ ఇండియన్ జాయిన్ మాంక్. ఓకే, సౌత్ ఇండియన్ జాయిన్ మాంక్ 10th century అండ్ హీఈస్ ద ఆథర్ ఆఫ్ వర్క్. ఏం వర్క్ అండి? ఇక్కడ మనకి పేర్లు మళ్ళీ ఇంపార్టెంట్. ఓకేనా? ఉపాసక ధ్యాయన. ఓకేనా? చాప్టర్ ఆన్ ఫాలోయింగ్. తర్వాత సోమదేవ సూరి ఆల్సో రోడ్ ద నీతి వాక్య మాత్రం. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఈరోజు ఎన్షియంట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా వస్తే ఇది కంప్లీట్ చేసుకుందాం. తర్వాత సోల్స్ ఆర్ నాట్ ఓన్లీ ద ప్రాపర్టీ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్ లైఫ్ బట్ ఆల్సో ఆఫ్ రాక్స్ అండ్ రన్నింగ్ వాటర్, మెనీ అదర్ నేచురల్ ఆబ్జెక్ట్ నాట్ లుక్డ్ యాజ్ లీవింగ్ బై ద అదర్ రిలీజియస్ సెక్ట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ కొంచెం అర్థమైతే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటాడంటే సోల్స్ ఆర్ నాట్ ఓన్లీ ద ప్రాపర్టీ ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ లైఫ్ అండ్ బట్ ఆల్సో ఆఫ్ ద రాక్స్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. జైనిజం, బుద్ధిజం తీసుకున్నప్పుడు జైనిజంలో ఆర్ బుద్ధిజంలో ఇక్కడ ఒక ప్లేస్ లో మనకి జస్ట్ నేను మొన్న జైనిజం క్లాస్ లో కూడా చెప్పాను, గుర్తు తెచ్చుకోండి. మనకి ఒక క్వశ్చన్ ఏమైనా అడిగారనంటే ఒక దానిలో ఇప్పుడు మనకి జైనిజంలో ప్లాంట్స్ ని తినరా లేకపోతే బుద్ధిజంలో తినరా అనేది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ తెలిస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ప్లాంట్స్ కి మాత్రమే లైక్ లైఫ్ అనేది ఉంది, ఆత్మ అనేది కూడా ఉంటుంది అని అంటారు కదా. సో లైఫ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి సోల్స్ ఆర్ నాట్ ఓన్లీ ద ప్రాపర్టీ ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్. ఓన్లీ అనిమల్స్, ప్లాంట్స్ కే కాకుండా బట్ ఆల్సో రాక్స్ కూడా ఏవైతే మనకి రాయి ఉంటుంది కదా, బట్ ఆల్సో రాక్స్ అండ్ రన్నింగ్ వాటర్ కూడా ప్రాణం ఉంటుంది అని, లైక్ రాక్స్ కూడా ఉంటుంది అని, అండ్ మెనీ అదర్ న్యాచురల్ ఆబ్జెక్ట్ నాట్ లుక్డ్ లైక్ అన్ లివింగ్ ఆబ్జెక్ట్ గా ఉండే వాటికి కాకుండా ఇలా డిఫరెంట్ వాటికి కూడా ఉంటుంది అని ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనకి ఇది జైనిజం రిలేటెడ్ గా వస్తుందా, బుద్ధిజం రిలేటెడ్ గా వస్తుందా? ఎందులో అంటారండి? జైనిజం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం జైనిజం క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ సోల్స్ ఆర్ నాట్ ఓన్లీ ద ప్రాపర్టీ ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్, ఓన్లీ అనిమల్స్, ప్లాంట్స్ కి మాత్రమే కాకుండా అని అంటారు. బట్ బుద్ధిజంలో అలా అన్నారు, గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. ఓకేనా? ఇదిగోండి చూడండి, సోల్ ఆర్ జీవా ఇక్కడ జీవా అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి జైనిజం. ఓకేనా? జీవా అండ్ ఆత్మన్ ఇస్ ద ఫిలాసఫికల్ టర్మ్ విత్ ఇన్ ద జైనిజం అండ్ ఐడెంటిఫైడ్ ద సోల్ యాజ్ ఏ. ఇక్కడ మనకి జైనిజంలో జీవా అండ్ సోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. జైనిజం అనేది చదివేటప్పుడు ఈ పాయింట్ ని జాగ్రత్తగా చదువుకోవాలి. జస్ట్ మనకు ఆ పాయింట్ తెలిసి ఆన్సర్ పెట్టేసేయచ్చు. నాకు తెలిసి చాలా మంది ఆన్సర్ రైటే పెట్టుంటారు 2023 ఎగ్జామ్ లో. ఓకే, ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ జీవా అంటే ఏంటండి? సోల్. అజీవా అని అంటే నాన్ సోల్. సో ఈ విధంగా మీరు జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. తర్వాత సోల్స్ అండ్ రీబర్త్ ఏ విధంగా ఉండే జైనిజంలో నేను ఆల్రెడీ క్లాస్ క్లియర్ గా చెప్పాను, అందుకే ఇది అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన జైనిజం క్లాసెస్ లోకి వెళ్ళి చూడండి ప్రీవియస్ వీడియో. ఓకేనా? సో ఇక్కడ వరకు మనకి ఏన్షియంట్ హిస్టరీ అయితే కంప్లీట్ అయిపోతుంది. రేపు వచ్చేసి మెడివల్ హిస్టరీ చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి రిమైనింగ్ క్లాసెస్ కూడా కంప్లీట్ చేద్దాము. ఎవ్రీ పేపర్ ఇప్పటి నుంచి మనం 2024 అంటే మనకి ఇంకా అప్రాక్స్గా 120 days టైం ఉంది. విల్ కంప్లీట్ ఆల్ పేపర్స్ విత్ ఇన్ 50 days.